పల్నాడు జిల్లా చిలకలూరిపేట అసిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో మోంతా తుఫాన్ వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పట్టణంలోని 400 మందికి సరుకులు పంపిణీ చేశారు. వీరముష్టి కాలనీ, రాఘన్నపాలెం, భావన ఋషినగర్, సంజీవ్ నగర్ బాధితులకు సరుకులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అతి విలువైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారన్నారు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయన్న ఆయన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ 1949 నవంబర్ 26న ప్రపంచంలోనే డెమోక్రసీకి సంబంధించి ఎక్స్పెరిమెంట్ భారతదేశంలో జరిగిందన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. అలాగే ప్రపంచ దేశాలలో భారతదేశం 4వ ఆర్థిక దేశంగా ఎదిగిందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. మీరు పక్కన రండి. మనం వెనకరమ్మా. వాళ్ళకి సహాయం ఎంత చేసినా జీవితంలో గుర్తుండిపోతుంది. మాకు ఒక సంస్థ ఉంది, కష్టాల్లో మాకు 10 రోజులు తినడానికి అన్ని కల్పించారు, అసిస్ట్ సంస్థ ఉంది అని గర్వంగా చెప్పుకునేటువంటి చిలకలూరుపేటలో ఏర్పడటం అసిస్ట్ చిలకలూరుపేటే కాకుండా పక్క జిల్లాలకు కూడా సహాయం చేసేటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్. ఈరోజు మన ప్రాంతమే కాకుండా పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు, ఇళ్ళు గాలిపోయినప్పుడు, రైతులకు ఇబ్బందులు వచ్చినప్పుడు రంగారావు గారిని ఇందాక అడుగుతా ఉన్నా, ఈ కార్యక్రమం ఏంటి, దీన్ని చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అడుగుతూ ఉంటే ఆయన చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు అడిగారు చేయమని చెప్పి, ఇవ్వమని చెప్పి ఇవన్నీ కూడా రైస్ కానీ దాల్ కానీ ఇవన్నీ కూడా కుటుంబాలు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మొన్న తుఫాను వచ్చిన తర్వాత. కాబట్టి ఇది కొద్దిగా చేయండి అని చెప్పి పోవడం జరిగింది. అందుకని చేస్తున్నాము అని రంగారావు గారు చెప్పారు. దానికి అటు పుల్లారావు గారిని మీరు అభినందించాలి, అలాగే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని చేయాలి అని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్ళినాయని, అలాగే రంగారావు గారిని కూడా మీరు అభినందించి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ కొద్దిగా వెనుకబడిన ప్రాంతం ఉన్నా కానీ కొద్దిగా ఇబ్బంది